సో మేము ఒక 1.5 కిలోమీటర్ అలా నడిచాము. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్. ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము. రేపటికి నాకే చుక్కలు కనబడ్డాయి. ప్రతి 10 స్టెప్పులుగా ఆగిపోయేది. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? గుడ్ మార్నింగ్, సే హాయ్. సో ఇదే అనమాట వ్యూ, టైగర్ నెస్ట్ డే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. ఇప్పుడు మేము ఒక అడ్వెంచర్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలో ఇక్కడ టైగర్ నెస్ట్ అనేది ఉంది, ప్లేస్ అనేది. అక్కడ మేము ట్రెక్కింగ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం అంతా వీడియో చూడండి. సో మార్నింగ్ అయితే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. అదిరిపోయింది చూడడానికి. మాకు మార్నింగ్ అలా కూర్చొని అలా మాట్లాడుకున్నాము ఇద్దరం కలిసి, నేను మా హస్బెండ్. ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసాము అనమాట. ఎంత ఎంత ఒక్కొక్కటి 100 అంట. సో గైస్, మేమైతే టైగర్ నెస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. టికెట్ అయితే చూసి ఈచ్ పర్సన్కి 1000 అంట. మా అందరికి వెళ్ళి 4500 అయింది. ఒక చిన్న పాప ఉంది నామి, సో దానికి ఫ్రీ. అండ్ శ్రేయాస్కి అయితే 500 అనమాట. చాలా మంది వచ్చారు. అండ్ ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నేను పైకి వెళ్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. అండ్ ఇప్పుడు టికెట్ తీసుకుని వెంటనే పైకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడైతే చాలా మంది వచ్చారు. టైగర్ నెస్ట్ ట్రెక్ అయితే వెళ్తున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. దీనింటే నేను కూడా చెప్తాను. టైం 8:25 అయింది. మంచి ఎనర్జెటిక్తో వెళ్తున్నాం. చూద్దాం వచ్చాక ఎలా ఉంటుందో. ఎంతసేపట్లో ఎక్కుతాం, ఎంతసేపట్లో దిగుతాం చూడాలి. మేమైతే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అయితే పైకి వచ్చాము. ఇక్కడ హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో మీరు హార్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ పైకే తీసుకెళ్తుంది. అది కూడా 1200 అనమాట. అది కూడా హాఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అండ్ ఒక పర్సన్ ఒక కిడ్ని అయితే వెతుకుని తీసుకెళ్తారు పైకి. సో అది వాళ్ళకి 3000 ఇవ్వాలన్నమాట. సో అందుకని హార్స్ మీద ఇంకా అక్కని అండ్ వాళ్ళ పాపని అయితే ఎక్కించేస్తున్నారు. The horse will afraid. మగధీరా ఓ panic नहीं होगा. Don't shout, okay? Slowly. ఒర్రదు బేబీ, ఒర్రితే గుర్రం. ఏం కాదు బేటి, అయిపోతుంది. నాకు భయం ఉంది అంటాను. ఓకే, ఒక 10% కూడా నడవలేదు మేము. అప్పుడే మాకు ఆయాసం వచ్చి ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సో మేము ఒక 1.5 కిలోమీటర్ అలా నడిచాము. మధ్యలో ఏం లేవు మనకి తినడానికి కానీ తాగడానికి కానీ, మీరే కింద నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోవాలి. సో మేమైతే మాకు రెస్టారెంట్ వాళ్ళే ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో అందులో డ్రింక్ ఉంది, మ్యాంగో జ్యూస్. అది తాగుతుంటూ పైకి అయితే ఎక్కుతున్నాము. ఇంకా చాలా దూరం ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో రాక్ మీద అదే టైగర్ నెస్ట్ ప్లేస్. సో అక్కడ వరకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ సగం అయితే వచ్చేసాము. ఇంకా సగం ఉంది. పైకి వచ్చేసరికి నాకు మామూలుగా లేదు. ఈ కర్ర ఉండడం వల్ల కొంచెం బెటర్, కర్ర లేకపోతే అంటే ఇంకా. సో ఇక్కడైతే మనకి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇచ్చారు. కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళి ఇక కెఫే అయితే ఉందన్నమాట. సో అక్కడ కొంతసేపు కూర్చుని ఏదైనా తినేసి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుని మళ్ళీ అది చూడడానికి వెళ్ళాలి ప్లేస్కి, టైగర్ నెస్ట్కి. సో లెట్స్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హాఫ్ డిస్టెన్స్ అయితే ఇప్పుడు కవర్ అయింది. రెస్ట్ ఆఫ్ ఉంది. మీరు సెకండ్ టైమా థర్డ్ టైమా? సెకండ్ టైం. ఓకే, సెకండ్ టైం టోటల్గా ట్రెక్కింగ్లో. ట్రెక్కింగ్ చాలా ట్రెక్లు చేశాను. ఓకే, ఇక్కడ అయితే టైగర్ నెస్ట్ మా హస్బెండ్ సెకండ్ టైం అనమాట.
ఇందులో హాఫ్ డిస్టెన్స్ కవర్ అయ్యేటప్పటికి మా వైఫ్తో వచ్చేటప్పటికి నాకే చుక్కలు కనబడతాయి. కెఫే మీ సగం దూరం వచ్చిన తర్వాత ఇదైతే కవర్ అవుతుంది. సో లోపల అయితే చాలా బాగుంది, అంతా వుడ్తోనే చేశారు. అండ్ మేమైతే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ సగం డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. అక్కడికి వెళ్దామా? ఫోటో కూడా సో ఇక్కడ టైగర్ నెస్ట్ ప్లేస్వి ఫ్రేమ్స్తో పెట్టారు. సో పైన వచ్చేసి మెనూ కార్డ్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ క్వీన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. సో మేమైతే కాఫీతో పాటు బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అండ్ వేడివేడిగా మ్యాగీ కూడా తిన్నాము. సో వేడివేడిగా బాగుంది అండ్ అక్కడ కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తక్కువ తిన్నాం కాబట్టి సో అక్కడైతే కవర్ చేసామన్నమాట. సో చాలా తక్కువ తిన్నాము బికాజ్ ఎక్కువ తింటే మళ్ళీ ఎక్కువసేపు నడవాలి కదా, సో తక్కువ తింటే ఎక్కువసేపు నడుస్తామని చెప్పి చాలా తక్కువ తిన్నాము. సో ఇంకా తినేసి ఇంకా అక్కడ కొంతసేపు ఒక టైం పాస్ చేసాము. సో ఇంకా బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఆ టైగర్ నెస్ట్‌కి వెళ్ళే వేలో గ్రీనరీ, ఆ ప్లాంట్స్ అవన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో చాలా బావుంటుంది అండ్ కొత్త ఫేసెస్ కూడా చూడొచ్చు. కొత్త వాళ్ళని కూడా కలవచ్చు. సో ఆ ప్లేస్‌కి విజిట్ చేసిన వాళ్ళని ఫారినర్స్ కానీ అలా కలవచ్చనమాట. Hey, please follow your channel. సో వాళ్ళొచ్చేసి మాంగ్స్ అనమాట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Good morning. సో మేమైతే 75% అలా కవర్ చేసాము అండ్ ఇంకా 25% అలా ఉందన్నమాట. ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్లేదు, ఇందాక మీద బెటర్. సో గైస్ ఆల్మోస్ట్ దగ్గరికైతే రీచ్ అయిపోయామన్నమాట. చాలా కష్టపడ్డాం నడవడానికి అండ్ ఇప్పుడే ఇక్కడికి క్వీన్ మదర్ అయితే వచ్చారు. మేము దగ్గర నుంచి చూసామన్నమాట. వాళ్ళ ఫేస్ మాస్క్తో అయితే క్లోజ్ చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళ కింద ఉంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో చాలామంది అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కైతే వచ్చేసారు. మేమైతే లోపలికి కూడా వెళ్ళామనమాట. అంత మనీ ఖర్చు పెట్టి సో అక్కడి వరకు వెళ్ళకుండా ఉంటే బాగోదని చెప్పేసి. దీనికోసం చెప్పాలంటే దీని ప్లేస్‌ని మనము టైగర్ నెస్ట్ అని అంటాము. సో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేసింది 1400 బీసీలో కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక ఎడ్జ్ మీద అయితే కట్టారనమాట. టైగర్ నెస్ట్ చూడడానికి చాలా భయంగా ఉంటుంది. సో ప్లేస్ మాత్రం చాలా బావుంటుంది. సో దీని హైట్ వచ్చేసి 10,000 హైట్ ఉంటుంది. సో ఇదొచ్చేసి మనకి పారో సిటీలో అయితే ఉంటుంది. భూటాన్ అంత ప్లేస్‌కి టైగర్ నెస్ట్ మెయిన్ అనమాట. ఎవరైనా టూరిస్ట్‌లు ఎవరైనా వచ్చినా కూడా ఫస్ట్ టైగర్ నెస్ట్ చూసే తర్వాత ఎళ్తారు. సో టైగర్ నెస్ట్ ఈజ్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అక్కడ. సో బుద్ధిజం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పి నమ్ముతారు. మనకి లోపల నేను చెప్పగా టెంపుల్ లోపల మనకి 9 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు భూటాన్ వాళ్ళు సో ఈ టైగర్ నెస్ట్‌కి ఇంకో పేరు కూడా ఉందనమాట. పారో టక్సంగ్ అంటారు. మనమైతే టైగర్ నెస్ట్ అని చెప్పి అంటామనమాట. సో ఇదొచ్చేసి 8th సెంచరీలో ఒక గురు రింపోచే అనే వ్యక్తి ఒక బుద్ధిస్ట్ సో ఇండియా నుంచి ఇక్కడికొచ్చి ఫస్ట్ మెడిటేషన్ చేశారని చెప్పి నమ్ముతారనమాట. ఐ మీన్ టైగర్ నెస్ట్ లోపల ఒక కేవ్ ఉంటుంది కదా! సో ఆ కేవ్‌లో ఫస్ట్ ఇండియా నుంచి వచ్చి మెడిటేషన్ చేశారని నమ్ముతారు. సో ఇతను మా గైడ్ కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు ఇంగ్లీష్‌లో చెప్తున్నా అని చెప్పేసి నేను ఇంకా తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో అతను ఏం చెప్తున్నాడు అని చెప్పేసి. Inside this monastery, there are 9 temples. Okay. So we will visit each and every one, but you have to keep all your phone cameras outside. They will just provide us a locker, so we will put inside it. And When did they build that tiger nest? This one? it was built in 1643. 60. How did they brought that big rocks and everything there? From this way only. The rock, rock, it's natural. Natural, okay. They sculpted that one. Yes, this temple is built on the 800-meter cliff, Okay. so it's all natural.
Only the temple has been built, constructed by the people. సో మేము ఇంకా కిందకైతే వెళ్తున్నాము. 700 స్టెప్స్ దిగాలంట. 700 స్టెప్స్ దిగిన తర్వాత వ్యూ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదే అనమాట వ్యూ టైగర్ నెస్ట్. చూస్తున్నారు కదా, నేనైతే చాలా టైర్డ్ అయితే అయిపోయాను. నడిచి 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 కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సో ఇంకా ఇంతే అనమాట. ఈ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళాలి ఫస్ట్. అయితే వచ్చి అయితే ఉంది. సో లోపలికి మొబైల్స్ అలౌ లేవని చెప్పారు కదా! ఇంకా అందుకే ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. సో ఇంకా మేము పైకెళ్ళి ఇంకా 9 టెంపుల్స్‌ని విజిట్ చేసాము. సో మా గైడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో అన్నీ ఇంకా బుద్ధాస్ కానీ, తారాస్ అవన్నీ సో ఉన్నాయన్నమాట. మేమైతే సో ఇప్పుడే టైగర్ నెస్ట్ అయితే వెళ్ళాము. మా లక్కీ ఏంటంటే క్వీన్స్ మదర్ కూడా వచ్చింది. తనతో కాసేపు ఆవిడతో ఒక 2-3 టైమ్స్ మాట్లాడాం అనమాట. ఆవిడ మాట్లాడింది ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం అంతా చూసారా లేదా అని చెప్పి అలా అడిగారు అనమాట. చాలా బాగా మాట్లాడారు. అంటే అనుకోలేదు క్వీన్స్ మదర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కింగ్ మదర్ అనమాట. సో ఆడితో మాట్లాడాము. అండ్ ఫోన్స్ ఎలా లేవు కాబట్టి ఫొటోస్ తీసుకోలేకపోయామన్నమాట. బట్ వాళ్ళ కెమెరామ్యాన్ అయితే ఫొటోస్ తీశారు. ఇన్కేస్ ఉంటే భూటాన్ వెబ్సైట్లో ఏమో దొరకొచ్చాము. ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను ఆ ఫోటో అనేది. ఇప్పుడు అక్కడ టైగర్ నెస్ట్ అండి. సో పైకి నుంచి ఇంకా కిందకి రిటర్న్ అయితే రిటర్న్ అయితే వస్తున్నాం. సేమ్ రూట్ అనమాట. బట్ కిందకి అయితే వెళ్తున్నాము. సో మధ్య మధ్యలో మాట్లాడుతున్నాము. ఇది భూటాన్లో యాపిల్. నెస్ట్ ట్రెక్ అయితే అయిపోయింది. చూడండి ఎక్కడ నుండి వచ్చాము. సో ఇంకా రిటర్న్‌లో వచ్చినప్పుడు అయితే వీడియోస్ ఏం తీయలేదు. చాలా టైర్డ్ అయిపోయాము. పైకెళ్ళేసరికి మళ్ళీ కిందకొచ్చేసరికి పైకి 2 కలిపి మాకు 7½ అవర్స్ అలా పట్టిందనమాట. చాలా టైం పట్టింది. సో ఎప్పుడో వెళ్ళాము అండ్ ఈవినింగ్ అలా వచ్చామనమాట. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఎవరన్నా ఉంటే ఐటినరీ ఇస్తారు మీకు. అందులో మీకు టైగర్ నెస్ట్ అనేది మీరు లాస్ట్‌లో చూజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు ఇంకేమన్నా ఉంటే టైగర్ నెస్ట్ తర్వాత మీకు బాడీ పెయిన్స్ వచ్చి ఎంజాయ్ చేయలేరు. సో అందుకే మేము లాస్ట్‌లో అయితే పెట్టించుకున్నాం అనమాట టైగర్ నెస్ట్ అనేది. సో ఈ వీడియో మీకు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.